వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎప్పుడైనా నిజం చెప్పారా అని ప్రశ్నించారు. కోడికత్తి పార్టీ తెలంగాణలో కేసీఆర్తో కలిసి నాటకాలు ఆడతారు. ఒక వారం నుంచి కేసీఆర్ను ఉతికి ఆరేశారు. చూసారా మీరు? బట్టలు ఎట్లా ఉతుకుతానో బట్టలు ఇప్పి ఉతికేశా. కేసీఆర్ అనుకుంటున్నాడు నా మీద పెత్తనం చేయాలనుకుంటున్నాను. నేను కోడికత్తా. నేను కేసీఆర్ కబద్దార్. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం నీకు అలవాటు. నీ జీవితంలోనే అబద్ధాలు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో మనతో పొత్తు పెట్టుకున్నాడు. 2014లో కథలు చెప్పాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు మన ఎమ్మెల్యేలు కొనుక్కొని అందరిని కొనుక్కొని ఈయనేదో పెద్ద మహానాయకుడు మారిగా మనల్ని శాసించే పరిస్థితికి వచ్చాడు. ఏం తమ్ముళ్ళు మనల్ని తిట్టాడా లేదా మీరు చెప్పండి? తిట్టాడా? వల్గర్గా తిట్టాడా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ద్రోహులు. మన తెలుగు తల్లి కించపరిచే విధంగా మాట్లాడాడు. మన ఉలవచారు వాళ్ళ పశువులు తింటాయంట. అదే మరి మన బిర్యానీ పేడ బిర్యానీ అంట. ఆంధ్ర వాళ్ళు పనికిరాని దద్దమ్మలంట. ఇప్పుడు నాకు కూడా తెలియలేదంట. కేసీఆర్ నువ్వు ఎక్కడ పెరిగావు? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా తమ్ముళ్ళు, చాలా మంది మీరున్నారు ఇక్కడ. మీతో కూర్చున్న వ్యక్తే కదా కేసీఆర్. ఇప్పుడు నన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. పర్వాలా, ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నావు. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు మీరు? ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడు తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు? ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.